హాయ్ ఎవ్రీవన్, అస్సాం రైఫిల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపు 79 వేకెన్సీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం నోటిఫికేషన్ అయితే పూర్తిగా చూసుకుందాం. ఎవరన్నా కానీ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఈ వీడియోని కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసుకుంటే మనం ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ షిలాంగ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఈ టోటల్గా వచ్చేసి 79 పోస్టులకు అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా, ఈ టోటల్గా ఆఫీసర్ అండ్ హౌల్దార్ ఈ 2 పోస్టులకు అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీన్ని ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ 21 జూన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి జూలై 21 దాకా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే సెప్టెంబర్ కానీ డిసెంబర్ కానీ సెలక్షన్ అయితే ఇది ఉండడం అయితే జరుగుతుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 0 ఫీజు అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదన్నమాట. అదే మనం ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ 23 ఇయర్స్ అనేది 1 ఆగస్ట్ 25 అయితే క్లోజ్ అయిపోవాల్సి అయితే ఉంటుంది. ఈ మిగతా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదన్నమాట. అసలు ఏ పోస్టులకి రిలీజ్ అయిందంటే ఈ నోటిఫికేషన్ రైఫిల్ ఉమెన్స్కి అయితే 69 పోస్టులు అయితే ఉన్నాయంట. అంటే జనరల్ డ్యూటీకి నార్మల్గా. వారెంట్ ఆఫీసర్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. వారెంట్ ఆఫీసర్ అండ్ మెయిల్ ఓన్లీ, దానికి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉందన్నమాట. రైఫిల్ మెయిన్ మెకానిక్ అంటే వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ప్లంబర్కి అయితే ఒకటి ఉంది. ఎక్స్రే అసిస్టెంట్కి అయితే ఒకటి ఉందన్నమాట. హౌల్దార్ ఎక్స్రేకి అయితే ఒక వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ టోటల్ వచ్చేసి 79 పోస్టులు అన్నమాట. అయితే దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే రైఫిల్ ఉమెన్స్ జనరల్ డ్యూటీకి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వారెంట్ ఆఫీసర్కి అయితే ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ. వారెంట్ ఆఫీసర్ ఇంకో మెయిల్ క్యాండిడేట్స్కి కూడా వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సి అయితే ఉంది. హౌల్దార్ ఎక్స్రే అసిస్టెంట్కి అయితే వాళ్ళకి ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. మెకానికల్ డ్రైవర్కి అయితే మాత్రము ఐటీఐ అండ్ 10th క్లాస్ అయితే ఉండాల్సి అయితే ఉంది. దీంట్లో వచ్చేసి ప్లంబర్కి అయితే ఐటీఐ కంపల్సరీ. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత అనేది అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ కోసం కొద్దిగా లేట్ అయినా కానీ ఒక మంచి నోటిఫికేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.